శిక్షణ అందుకు తగిన మైదానం ఈ రెండు సరిగ్గా ఉంటే క్రీడాకారులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ కోణంలోనే ఆలోచించి నల్గొండ జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్స్ క్లబ్. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీచ్ కబడ్డీ కోర్టును ఏర్పాటు చేస్తోంది. బీచ్ కబడ్డీ కోర్టు ఏర్పాటు ఉపయోగాలపై ఐబీసీ ప్రత్యేక కథనం. గ్రామీణ క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని మెరికల్లా తయారు చేసేందుకు ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్స్ క్లబ్ గత కొన్ని ఏళ్లుగా నల్గొండ జిల్లా కేంద్రంగా పనిచేస్తోంది. క్లబ్ కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో కబడ్డీలో శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి దాకా ఎదిగారు. క్రీడాకారులతో కలిసి ఎన్నో రాష్ట్రాలలో పర్యటించిన క్లబ్ కార్యదర్శి గిరిబాబు అక్కడి క్రీడాకారుల చురుకుదనం, ఆటలు, వేగం గమనించి అంతటి చురుకుదనం, వేగం తమ క్రీడాకారులలో ఎందుకు లేదని ఆలోచన చేశారు. ఆలోచన చేయడమే కాకుండా అందుకు కారణాన్ని అన్వేషించారు. ఈ క్రమంలోనే వారు సముద్ర తీర ప్రాంతం, నదీ తీర ప్రాంతంలోని ఇసుక మైదానాలలో శిక్షణ పొందుతూ సాధన చేస్తున్నట్లు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాలు లేకపోవడం ఇక్కడి క్రీడాకారులకు శాపంగా మారకూడదనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఇసుకతో కబడ్డీ మైదానాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే ఎన్జీ కళాశాల మైదానంలో ఒకవైపు ఇసుక కబడ్డీ మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తో చర్చించి ఒప్పించారు. ఇసుక కబడ్డీ కోర్టు ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు, క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్న వైఆర్పి ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించడంతో ఇసుక కబడ్డీ కోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను అందించేందుకు ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వారి సహకారంతో మైదానాన్ని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఇసుక కబడ్డీ కోర్టు ఏర్పాటు తుదిదశకు చేరుకుంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం కబడ్డీ క్రీడాకారులకు మాత్రమే కాకుండా ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇలా ఎన్నో రకాల క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉపయోగకరంగా మారుతోందని పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇసుక మైదానంలో సాధన చేయడం వల్ల కాలి కండరాలు బలం పెరిగి చురుకుగా కదలడానికి అవకాశం ఉంటుంది. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ఇసుక మైదానంలో వేగంగా, చురుకుగా కదలడం అలవాటైన క్రీడాకారులు సాధారణ మట్టి మైదానాలలో రెట్టింపు వేగం, చురుకుదనంతో కదలడానికి అవకాశం ఉంటుందని, తద్వారా ఇతర క్రీడాకారులతో పోలిస్తే మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సాధారణ మట్టి మైదానాలలో పరిగెత్తినంత వేగంగా ఇసుక మైదానాలలో పరిగెత్తడం సాధ్యం కాదని, ఇసుక మైదానాలలో వేగంగా పరిగెత్తడం, వేగంగా కదలడం వంటివి నిత్యం సాధన చేసే మట్టి మైదానాలలో మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో చాలా క్రీడల్లో అత్యుత్తమ స్థాయి ప్రతిభ చూపే క్రీడాకారులు ఇసుక మైదానాలలో సాధన చేస్తారని, తద్వారా సాధారణ మైదానాలలో వారు మెరుగ్గా రాణించగలుగుతారని చెబుతున్నారు. మొత్తంగా ఇసుక కబడ్డీ మైదానం అన్ని రకాల క్రీడాకారులకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. వారు ఆశించినట్లుగా ఎన్జీ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న ఇసుక కబడ్డీ కోర్ట్ నల్గొండ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం. ఈరోజు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బీచ్ కబడ్డీకి సంబంధించినటువంటి కబడ్డీ కోర్టు ఏర్పాటు జరుగుతున్నది. దాని నిర్మాణంలో సహకరిస్తున్నటువంటి ఎల్షాల రవిప్రసాద్ గారు, వారి యొక్క దాతృత్వంలో మరి ఇక్కడ ఆర్గనైజర్స్ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సంబంధించినటువంటి గిరి అండ్ టీమ్ మరి ఈ కోర్టును దాదాపు 1,50,000 రూపాయల డొనేషన్స్ తో ఎంతో చక్కగా మరి ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలో బీచ్ కబడ్డీ కోర్టు త్వరలో తయారు కాబోతున్నందుకు కళాశాల అధ్యాపక బృందము, విద్యార్థులు, అట్లే పుర ప్రముఖులు అందరూ మరి ఎల్షాల రవిప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బీచ్ కబడ్డీ స్పోర్ట్స్ ద్వారా మరి ఇటు విద్యార్థుల్లోనూ, ఇటు కబడ్డీ ప్రాక్టీస్ లోను అన్ని గేమ్స్ కు సంబంధించినటువంటి క్రీడాకారులకు ఒక ప్రత్యేకమైన మజిల్ పవర్ దీంట్లో డెవలప్ అవుతుంది. అపారమైనటువంటి కండర సామర్థ్యాలు లభించడానికి ఈ ఇసుకతో ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ కోర్టులో అన్ని రకాల గేమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే
వారి శారీరక దారుఢ్యత, మానసిక సామర్థ్యము, కండరాల బలము పెరుగుతుందనే ఉద్దేశంతో మరి ఈ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా తన యొక్క అబ్జర్వేషన్స్ లో క్రీడాకారులకు అత్యున్నతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి గిరిబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రత్యేకంగా మా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేశం గారికి కూడా కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నల్గొండ పట్టణంలో ఈ ఎన్జీ కళాశాల మైదానంలో వైఆర్పి సంస్థల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ కబడ్డీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యం కార్యనిర్వహణలో ఈ యొక్క బీచ్ కబడ్డీ మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే మనం గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క కబడ్డీ క్లబ్ నిర్వహించే క్రమంలో వివిధ రాష్ట్రాల జట్ల నైపుణ్యం ఉందో మనం గమనిస్తే వాళ్ళు క్రీడల్లో అవలీలగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి ఆటను ప్రదర్శించడం ద్వారా నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే అక్కడ వాళ్ళు ఇసుక మైదానంలో ఆడడం, దాని ద్వారా వాళ్ళ స్ట్రెంగ్త్ స్పీడ్ ఎంత పెరగడం ద్వారా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తారు. ఆ రకంగా మన నల్గొండ జిల్లాలో కూడా మంచి క్రీడాకారులను తయారు చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ యొక్క బీచ్ కబడ్డీ అంటే ఇసుక మైదానాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అయితే దీంట్లో ముఖ్యంగా ఇది ఏంటంటే చాలా ఆర్థిక భారంతో కూడుకుంది. సమాజంలోని చాలా మంది వ్యక్తుల్ని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ బీచ్ కబడ్డీని ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఆ క్రమంలో మేము వైఆర్పి ఫౌండేషన్ ని పూర్తిగా ఈ యొక్క ఇసుక మైదానాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం నేను కోరడం జరిగింది. వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈ యొక్క ఆర్థిక సహాయం దాదాపు 50 ట్రాక్టర్ల ఇసుక ద్వారా ఈ యొక్క బీచ్ కబడ్డీ మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీచ్ కబడ్డీ బేసికల్గా ఇది కబడ్డీ మైదానం అనుకున్నా దీని ద్వారా అన్ని రకాల క్రీడాకారులకు ఎంతో లాభం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హాకీ క్రీడాకారుడు కానీ, ఫుట్బాల్ క్రీడాకారుడు కానీ, దీంట్లో ఏ రకమైన క్రీడాకారుడైనా దీంట్లో షటిల్ రన్ చేయడం ద్వారా వాళ్ళలో లెగ్స్ లో స్ట్రెంగ్త్ పెరగడం, దాని ద్వారా ఈజీగా నేల మీద ఆడే టైంలో ఆపోజిట్ క్రీడాకారులని మనం ఈజీగా అవలీలగా వాళ్ళని దాటేసి మన ఆటల్లో అవలీలగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా మేము 15 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడపు, అలాగే 1 ఫీట్ లోతుతో ఈ యొక్క బీచ్ కబడ్డీ ఇసుక మైదానాన్ని ఏర్పాటు చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలంటే అత్యున్నత స్థాయి క్రీడల్లో రాణించాలంటే ఈ యొక్క ఇసుక మైదానంలో ప్రాక్టీస్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చు. ఐబీసీ ప్రేక్షకులకు నమస్సులు. ఈ బీచ్ కబడ్డీ మైదానం ఏర్పాటులో నిజంగా అతను 1 ఇయర్ నుంచి బాగా తపన పడుతూ దీనికి ఎంతో కృషి చేసిండు. ఫౌండేషన్ వాళ్ళు అంగీకరించి మా నల్గొండలో ఈ బీచ్ కబడ్డీ మైదానానికి వాళ్ళు సహకారం అందించడం నిజంగా వారికి ఈ సందర్భంగా ఎంత చెప్పినా తక్కువే. అయినా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నల్గొండ క్రీడాకారుల పక్షాన. ఇవాళ ఏ కరోనా లాంటి మహమ్మారి రోగాలు ఊపిరితిత్తుల శక్తి సామర్థ్యం లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఇందులో గనక జస్ట్ చిన్న స్లో జాగింగ్, రన్నింగ్ ఒక 10 నిమిషాలు చేసుకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఏ రోగాలు రావన్నది నేను దృఢంగా చెప్పగలను. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి, వెస్టిండీస్ లాంటి క్రీడాకారులు వాళ్ళు బీచ్లోకి వెళ్ళి ఇసుకలలో పరిగెత్తుకుంటూ క్రికెట్ అనుకోండి, ఫుట్బాల్కు ఇంకా ఎలాంటి క్రీడలకైనా వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రన్నింగ్ ఇవన్నిటి కూడా వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ కూడా క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి తోడు భవిష్యత్తులో మనం సింథటిక్ మైదానాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు మా ఛత్రపతి శివాజీ టీం మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలో కూడా అది కూడా ఇది నల్గొండ క్రీడాకారులకు అది కూడా మేము అందిస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్గొండ ప్రాంతంలో స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో బీచ్ కబడ్డీ కోర్ట్ ఛత్రపతి శివాజీ క్లబ్ ఆధ్వర్యంలో వైఆర్పి ఫౌండేషన్ సహకారంతో నిర్మించడం చాలా అభినందనీయం. ఇది నల్గొండలో గల అన్ని క్రీడా జట్లకు కబడ్డీ మాత్రమే కాకుండా హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, జంప్స్ తదితర అన్ని క్రీడాకారులకు బీచ్ కబడ్డీ కోర్ట్ ని ఉపయోగించుకున్నట్లయితే క్రీడాకారులు వాళ్ళు తమ ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, ముఖ్యంగా వాళ్ళు ఆడే క్రీడలో స్పీడ్ ని మెరుగుపరచుకోవడం జరుగుతుంది. ఈ కోర్టు ఏర్పడానికి ప్రధాన కారణం బొమ్మపాల గిరిబాబు సార్ గారు. వారు దాదాపు 1 సంవత్సరం నుంచి దీని వెనక ఆలోచించి ఈ రకంగా ఇక్కడ మన జిల్లా క్రీడాకారులకు అందుబాటులో తేవడం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన ఫుట్బాల్ మాత్రమే కాదు, ఛత్రపతి శివాజీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక మంది క్రీడాకారులకు చేయూతనిస్తున్నారు. చాలా గర్వించదగ్గ విషయం. ధన్యవాదములు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్జీ కళాశాల మైదానంలో బీచ్ కబడ్డీ
కోర్ట్ ఏర్పడడం జరిగింది. చాలా సంతోషం. దీనివల్ల క్రీడాకారులు చాలా ఉపయోగపడతారు. రాబోయే రోజుల్లో కబడ్డీ కాకుండా మిగతా ఇతర క్రీడాకారులు ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ దీనివల్ల స్పీడ్, ఎజిలిటీ మరియు ఫిట్నెస్ వస్తుంది. దీనివల్ల పిల్లలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్. ఈ ఎంజీ కాలేజీలో ఇంత మంచి మైదానాన్ని మాకు అందించినటువంటి వైఆర్పి ఫౌండేషన్ అధిపతి ఎరిశాల రవిప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ బీచ్ కబడ్డీ క్రీడా మైదానాన్ని మనం నదుల పక్కన మైదానాల్లో మరియు సముద్రం పక్కన మనం చూస్తుంటాం. కానీ భగీరథుల్లాగా ఎంతో శ్రమించి ఎంతో సెర్చ్ చేసి మన నల్గొండకు వస్తే బాగుంటుంది, మన క్రీడాకారుల అభివృద్ధి కోరుకునే మొదటి వ్యక్తి బొమ్మపాల గిరిబాబు గారు ఇంత మంచి మైదానాన్ని నల్గొండ ప్రజలకు అందించినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల సమస్యలపై తనదైన